నమస్తే అందరికీ. ఒక పద్యం భీష్మ చిత్రం. కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం బెల్ల దప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులో జగముల వేగున జగతి కదలా చక్రంబు చేబట్టి తను జంచురయనునా పైనున్న పచ్చని పఠముదార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల తిగువా కరికి లంఘించు సింగంబు కరని మెరసి నేను భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు అర్జునాని. నేను రీసెంట్గా కొంతమందిని కలిశాను. వాళ్ళంతా డిఫరెంట్ మతాలు, కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వాళ్ళలో కొంతమంది చెప్పేది ఏమిటంటే రామాయణం నిజం కాదు, రాముడు ఒక కల్పిత పాత్ర అని. అక్కడ నేను వాళ్లకు చాలా క్లియర్గా ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చాను. బట్ మీలో కూడా ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను, రాముడు కల్పిత పాత్ర కాదు, రాముడు నిజంగానే ఈ భూమి మీద పుట్టాడు. వాల్మీకి రామాయణంలో రాముడు పుట్టినప్పుడు సౌర కుటుంబంలోని గ్రహాల పొజిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పొజిషన్స్ని బేస్ చేసుకుని మోడర్న్ టెక్నాలజీతో క్యాలిక్యులేట్ చేస్తే రాముడు జనవరి 10 క్రీస్తు పూర్వం 5114 సంవత్సరంలో పుట్టారు. అంటే యేసుక్రీస్తు కంటే 5000 సంవత్సరాల ముందే పుట్టారు. ఈ విషయాన్ని నాసా కూడా కన్ఫర్మ్ చేసింది. అలాగే రాముడి కుటుంబానికి 30 తరాల ముందు 30 తరాల తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు దియా కుమారి. వీళ్ళది రాయల్ ఫ్యామిలీ. అయితే వీళ్ళు కూడా రాముడి కుటుంబానికి చెందిన వారే. ఈమె ప్రకారం ఈమె రాముడి కొడుకైన కుషుడి వంశానికి చెందిన వాళ్ళు. అలాగే రాముడి వంశానికి చెందిన వాళ్ళు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నారు. ఇవన్నీ నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. మీరు ఒక్క గూగుల్ సెర్చ్ చేసినా వీటికి సంబంధించిన అనేక ఎవిడెన్స్ దొరికేస్తాయి. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే రామాయణం అండ్ రాముడు కల్పితం కాదు. అలా అనుకునే వాళ్ళతో ఈ వీడియోను షేర్ చేయండి.